హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు మీరు చర్చికి వచ్చి ఎన్ని రోజులైంది? 2 వారాలు రాలా. నేను నాన్న వచ్చింది బండి దేవతలు తీసుకొని సార్ బండి పెట్టేసిపోయిన సార్ అడగానే. నువ్వు వచ్చి ఎన్ని రోజులైంది? 3 వారాలు. చర్చికి రాకపోవడం అంటే ఏంటంటే దేవునికి దూరంగా పోవడం అని. దేవునికి దూరంగా పోతే ఎవరికి దగ్గర అవుతారు? దేవునికి దూరంగా వెళ్తే సైతానికి దగ్గరగా అవుతారు. సైతానికి దగ్గరగా అయినా అనుకో దేవునికి దగ్గర అవుతారు తెలిసిన కష్టాలకి, శ్రమలకి, గొడవలకి, సమస్యలకి, రోగాలకి, వ్యాధులకి, కన్నీళ్ళకి. ఒక మాటలో చెప్పాలంటే మీరు అంటారు కదా, ఈ బతుకు నరకంలాగా ఉందిరా నాయన నాకు అంటారు కదా, దానికి దగ్గర అయిపోతారు. చర్చికి సక్రంగా రావాలా. చర్చికి సక్రంగా రాకపోతే నష్టం మీకే, నాకేం నష్టం లేదు, దేవుడికి కూడా నష్టం లేదు. నష్టం ఎవరికే? ఎవరికి రాకపోతే వాళ్ళకే నష్టం. బడికి పోలేదనుకో నష్టం ఎవరికి? టీచర్కి నష్టమా? టీచర్కి వచ్చి డబ్బులు వస్తాయి, శాలరీ వస్తాయి. టీచర్కి నష్టం లే, ఎవరికి నష్టం లే. అక్కడ నష్టం ఎవరికి? ఆ బడికి ఎవరు పిల్లలకి నష్టం అంతే, వాళ్ళ బతికి నాశనం అయిపోయింది. చర్చికి రాకపోతే నాకు నష్టంలే, యేసుప్రభుకి అసలే నష్టంలే. నష్టం ఎవరికి? రాణాలకే నష్టం. హల్లెలూయా. కాబట్టి చర్చికి సక్రంగా రావాల. ఎన్ని పనులున్నా బల్ల తీసుకోకుండా మీరు ఒక వారం బల్ల తీసుకుంటూ పోతేనే పరిస్థితి చాలా గందరగోళం అయిపోతుంది. ఒక నెల బల్ల తీసుకోకపోతేనే గుర్తుపెట్టుకోవాల విషయం. సరే వాక్యంలోకి వెళ్దాం. మీ ఇష్టం అది, మీరు చర్చికి వస్తారో రాదో, బల్ల తీసుకుంటారో తీసుకోరో అనేది మీ ఇష్టం. మేము చెప్పడం వరకు మా బాధ్యత. హల్లెలూయా. సరే చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? మీరు కుటుంబ ప్రార్థనలు పెట్టించుకో, కుటుంబ ప్రార్థనలకు రాకుండా, చర్చిలకి రాకుండా ఇంకెట్లా మీరు కాపాడబడతారు సాతాను చేతుల్లో నుంచి? చర్చికి వస్తే ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది సాతాను నుంచి. కుటుంబ ప్రార్థనలు అంటే 75% అన్న ఉంటుంది. మీరు రెండింటికి లేకపోతే ఇంకెప్పుడు కాపాడబడేది? సరే చివరిసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? అతను గుర్తున్నదని చెప్పండి. మన పెదవులు దేవుని కలుస్తున్నాయి, మన హృదయము దూరంగా ఉండాలి. చెప్పలు కొట్టండి. అది చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో విన్న అంశం ఏంటంటే, నీ మాటలు ఎక్కడున్నాయి, నీ మనసు ఎక్కడుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. అంతేనా? నీ మాటలు ఎక్కడున్నాయి, నీ మనసు ఎక్కడుంది. మాటల దగ్గర ఉండి మనసు ఇంకో దగ్గర ఉంటే ఏమైందో పరిస్థితి బైబిల్లో నుంచి మనం నేర్చుకున్నాం. మాటల దగ్గర ఉండి మనసు కూడా ఒక దగ్గర ఉంటే బైబిల్లో ఏమైందో కూడా తెలుసుకున్నాం. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతారో చూద్దాం. ఒకవేళ మీరు మర్చిపోయింటే యూట్యూబ్లో ఉంటుంది, వినండి. విని ఆత్మీయంగా బలపడాలని మీకు అందరికి తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతారో చూద్దాం. యేసు ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్, మంచిది. ఎన్నో అధ్యాయం? తిండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివాడిని త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా అనెను. దేవుడి వాక్యం ద్వారా మన అందరితో మాట్లాడను గాక. మంచిది. దేవుడు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ, వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అని యేసుప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నా అంటే, కొందరు ఉన్నారంట, వాళ్ళు రెండు గుడ్డోళ్ళు అంట. ఎవరు? గుడ్డోళ్ళు. వాళ్ళ ముందే గుడ్డోళ్ళు అంట, ఇంకో గుడ్డోళ్ళు వచ్చినారంట. ఈ గుడ్డోళ్ళు పోయి ఆ గుడ్డోళ్ళకి దారి చూపిస్తారంట. ఈడోడు గుడ్డోడు, వాడోడు ఈడు గుడ్డోడు దారి చూపించుకొని పోతే ఎక్కడ పడతారో అదే చెప్తున్నాడు యేసుప్రభు. గుడ్డోడు దారి చూపించుకుంటూ పోతే ఇద్దరు పోయి గుంతలో పడతారు. గుంతలో పడితే ఏమి? గుంతలో పడితే ఎట్లా ఉంటుంది? ఇద్దరు గుడ్డోళ్ళు తగులుతాయి. పైకి రావాలంటే ఎట్లా వస్తారో ఎక్కడ పట్టుకోలో తెలియదు. ముందే గుంత, అది
గుంతలో పట్టు ఎక్కడ ఉంటుందో తెలియదు, రాయి ఎక్కడ ఉంటుందో, చెట్టు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎందుకు తెలియదు వీళ్ళకి? వాళ్ళు గుడ్డోళ్ళు, కళ్ళు లేవు. యశుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివానికి త్రోవ చూపితే ఇద్దరు పోయి గుంటలో పడతారు తప్ప ఫలితం ఏం లేదు, ఇంకా నష్టమే జరుగుతుంది తప్ప లాభం ఏం లేదు అని దేవుడు చెప్తున్నాడు. గుడ్డివారు అంటే ఏంటి? అంటే ఏం తిన్నాం? గుడ్డివారు అంటే ఎవరో? అది గుడ్డివారు అంటే ఎవరో? ఇక్కడ అర్థం ఏంటంటే గుడ్డివారు అంటే ఏంటంటే దాని గురించి తెలియని వాళ్ళు. అర్థమైందా? ఒక విషయం గురించి పూర్తిగా తెలియని వాళ్ళు, ఆ విషయంలో ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే ముందే వీళ్ళకి ఈ విషయం గురించి తెలియదు. తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే వీళ్ళు ఏమైనా తెలియజెప్పగలరా? వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు, ఇద్దరు కలుసుకొని పోయి ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోనికి పడిపోతారు అని చెప్తున్నాడు. ఒక గుడ్డివాడు వాడికి ఎలాగైతే కళ్ళు కనిపించదో అలాంటి గుడ్డివాడు ఇంకో కళ్ళు కనిపించిన వాడిని దారి చూపించాలని దారి చూపిస్తే ఒకరికారంటే ఇద్దరు పోయి గొంతులో పడిపోతారు. ఆ గొంతులో పడితే ఆ గొంతులో దెబ్బలు తగలవచ్చు, ప్రాణాలు ఇవ్వచ్చు, పైకి కూడా రాలేకపోవచ్చు. ఎందుకు? ఇద్దరికి కళ్ళు కనపడవు. ఆ గొంత ఎలా ఉంటుందో తెలియదు. దాంట్లో పాములు ఉన్నాయో, చెట్టు ఉన్నాయో, కాంపలు ఉన్నాయో, రాళ్ళు ఉన్నాయో, రప్పలు ఉన్నాయో, ఇంకేమున్నాయో కూడా తెలియదు. ఒకవేళ ఆ గొంతలో పడిపోయిన తర్వాత బయటకు వద్దామంటే ఎక్కడ పట్టు ఉంటుందో తెలియదు, ఎక్కడ రాయి ఉంటుందో తెలియదు, ఆ గొంత ఎంత హైట్ ఉందో తెలియదు, ఎక్కడ పోవాలో తెలియదు. అంటే ఒక గుడ్డివాడు కానీ ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. మన భాషలో చెప్పాలంటే ఒక తెలియనివాడు, ఏదైనా ఒక విషయం గురించి తెలియనివాడు ఇంకొక వ్యక్తికి ఆ విషయం గురించి ఇంకో వ్యక్తికి తెలియజేయాలని చూస్తే వీళ్ళిద్దరి పరిస్థితి చాలా భయంకరంగా మారిపోతుందని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దీనిలో నుంచి దేవుడు మాట్లాడుతున్న అంశం ఏంటంటే గుడ్డివారు చూపించే త్రోవ. చెప్పండి. గుడ్డివారు చూపించే త్రోవ ఎలా ఉంటుంది, లేదా గుడ్డివారు చూపించే మార్గము ఎలా ఉంటుంది, గుడ్డివారు చూపించే దారి ఎలా ఉంటుంది అనేది ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మీకు అందరికీ చాలా చాలా విషయాల్లో కొందరు కొన్ని సజెషన్లు చెప్తూ ఉంటారు కదా, అట్లా చేయకూడదురా, ఇట్లా చేయకూడదురా, అలా ఉండాలిరా, ఇలా ఉండాలిరా, ఆ పని చేయి, ఈ పని చేయి, ఎట్లుండు అట్లుండు అని చెప్తారు కదా. మీకు ఆ కొన్ని విషయాల్లో అలా ఉండమని చెప్పేవాళ్ళు గుడ్డి వాళ్ళ, కన్నుండే వాళ్ళ అని తెలుసుకోవాలన్నమాట. అర్థమైందా? మీకు ఏ విషయాలు అయితే చదువుకునే విషయాలు, పని విషయాలైతే పని విషయాలు, కుటుంబ విషయాలు అయితే కుటుంబ విషయాలు, పిల్లల విషయాలు అయితే పిల్లల విషయాలు, ఇలా రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు కదా. అలాగ చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళు గుడ్డి వాళ్ళ, కళ్ళున్న వాళ్ళ అని మీకు మీరు తెలుసుకోవాలి. ఒకవేళ వాళ్ళు కళ్ళున్న వాళ్ళే అయితే మీ పరిస్థితి ప్రశాంతంగా ఉంటుంది, దారి కూడా మంచి దారిలోనే పోతారు. అదే వాళ్ళు గుడ్డి వాళ్ళు అయితే మీ బతుకులు, వాళ్ళ బతుకులు, ఇద్దరు బతుకులు గుంతలో ఇవ్వడి మీరు లాక్కోలేక పీక్కోలేక లాంటి పరిస్థితుల్లోకి మీరు దిగిపోతారు. సో మీకు ఏ విషయాల్లో ఎవరైతే మిమ్మల్ని నడిపిస్తున్నారో, మార్గాలు చెప్తున్నారో, ఇట్లా వెళ్ళాలా అట్లా వెళ్ళాలి చెప్తున్నారో వాళ్ళు గుడ్డి వాళ్ళ, లేకపోతే కళ్ళు ఉన్న వాళ్ళ, అంటే ఆ విషయం గురించి తెలిసిన వాళ్ళ, ఆ విషయం గురించి తెలియకుండానే నీకు త్రోవ చూపించాలని అనుకునే వాళ్ళ అని మీకు మీరే ఆలోచించుకోవాలా. సో బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. కొన్ని సంఘటనలు నేను చూపిస్తా. ఆ సంఘటనలో ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఏమవుతుందో దానిలో నుంచి మీకు చూపిస్తాను. అలాంటి సంఘటనలు మన జీవితంలో అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాలు మన జీవితంలో అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీకు మార్గం చూపిస్తుండే వాళ్ళు ఎవరు, వాళ్ళు గుడ్డి వాళ్ళ, మంచి వాళ్ళ అనేది మీరు తెలుసుకోవాలా. దాన్ని బట్టి మీ జీవితము గుంతలో పడాలా లేకపోతే మంచి మార్గంలో పోవాలా అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే గుడ్డివారి చూపించే మార్గం ఏంటి, గుడ్డివారు చూపించే మార్గం ఎలాగుంటుందో ఒక 3-4 సందర్భాలు చూసుకొని ముగించేద్దాం. మొట్టమొదటి సందర్భం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారును ఒక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించును. తామారు కన్య అయినందున ఆమెకి ఏమి చేయవలనని దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలనైన తామారును బట్టి చిక్కిపోయాడు. ఇది మీకు తెలిసిన సందర్భం. ఎవరంటే
దావీదు కుమారుడైన అమ్నోను గురించి రాయబడింది. ఈ అమ్నోనుకి ఒక సహోదరి అంటే చెల్లి ఉంది. ఏం పేరు అంటే తామారు. ఏం పేరు? తామారు. ఈ తామారు ఎలా ఉంటుందంటే అందంగా ఉంటుంది. ఇతను అమ్నోను ఈ చెల్లికి ఆ అమ్మాయికి ఏమవుతుందంటే వరుస అన్న అవుతాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయి అందంగా ఉంటుందో ఈ అమ్నోను తన చెల్లిని చూసి ప్రేమిస్తాడు, మోహిస్తాడు. ఆ చెల్లిని ఎలాగైనా సరే తన సొంతం చేసుకోవాలా, తన చెల్లితో పాపం చేయాలా అని తన మనసులో అనుకొని దాన్ని ఎవరికి చెప్పుకోలేడు. బయటకు ఎందుకు? చెల్లి అక్కడ ఎవరైనా చెప్తే ఏమని అనుకుంటారని చెప్పేసి తన చెల్లి మీద మనసు పడి తన చెల్లిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని, కానీ దాన్ని బయట చెప్పుకోలేక అన్నం తినకుండా, అది చేయకుండా, ఏమి నీళ్లు తాగకుండా రోజు రోజుకి చిక్కిపోతాడు. మనసులో ఏముంది? తన చెల్లితోనే పాపం చేయాలని ఉంది కోరిక. ఆ పాపం చేయాలనే కోరికతో ఎవరికి చెప్పుకోలేక రోజు రోజుకు చిక్కిపోతున్నాడు. అలాంటి చిక్కిపోతున్న సమయంలో తన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. ఆ ఫ్రెండు ఇతను చూశాడు. ఏంట్రా నువ్వు ఎందుకురా ఇలా చిక్కిపోతున్నావు? ఎందుకు రోజు రోజుకు బక్కగా అయిపోతున్నావే? ఎందుకు నువ్వు అన్నం తినట్లేదు? ఎందుకు నువ్వు నీళ్లు తాగట్లేదు అని అమ్నోను అడిగితే అప్పుడు అమ్నోను ఆ ఫ్రెండ్తో ఏమని చెప్తాడంటే ఇలా చెప్తాడు, ఇలాగా నేను ఒక అమ్మాయి మీద మనసు పడ్డాను, అయితే ఆ అమ్మాయి నా చెల్లి అయింది, అందువల్ల నేను చిక్కిపోతున్నాను అని చెప్తాడు. అప్పుడు ఈ ఫ్రెండ్, ఈ స్నేహితుడు అతనికి ఒక మార్గాన్ని చెప్తాడు, ఒక దారిని చెప్తాడు. రే నువ్వు ఇలా చిక్కుపోవడం బాగలేదు, నువ్వేం చేస్తావంటే మీ చెల్లిని నీకోసం కొన్ని రొట్టెలు చేసుకురమ్మని చెప్పు, ఒంటరిగా రమ్మని చెప్పు, వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని పాడు చేసి చెడిచేయరా, పాడు చేసి చెడి చేస్తే తర్వాత ఇంకెవరు పెళ్లి చేస్తారు కాబట్టి నీకే ఇచ్చి పెళ్లి చేస్తారు అని ఈ ఫ్రెండు అతనికి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే అమ్నోను అతడు చెప్పినట్లే ఆ రోగంతో పడినట్లు యాక్ట్ చేసి తన సహోదరిని పిలిపించుకొని తన సహోదరిని పాడు చేసేస్తాడు. తన సహోదరిని ఏం చేస్తాడు? పాడు చేసేస్తాడు. ఈ తామారు అనే అమ్మాయికి ఎవరు ఉంటాడో ఒక అన్న ఉంటాడు, అబ్షాలోము అనే అన్న ఉంటాడు. వీడు పగబెట్టుకొని తర్వాత 3 సంవత్సరాలకి ఈ అమ్నోనుకి మందు తాపించేసి భయంకరమైన గోండాలను పెట్టి ఈ అమ్నోను దారుణంగా కత్తి చేత చంపించేస్తాడు, నరికిచ్చేస్తాడు. అర్థమైందా? ఇది ఇక్కడ జరిగిన సంఘటన. ఇందులో నుంచి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అమ్నోనుకి ఏం చేయాలని కోరుకుంది? పాపం చేయాలని కోరుకుంది. ఏమంది? పాపం చేయాలనే కోరిక అతనికి పుట్టింది. ఎప్పుడైతే పాపం చేయాలనే కోరిక పుట్టిందో ఈ పాపం చేయాలనే కోరిక పుట్టిన ఆ వ్యక్తికి మార్గం చూపించింది ఎవరంటే ఇంకొక పాప పనులు చేసే ఒక వ్యక్తి. ఇంకొక పాప పనులు చేసే ఒక వ్యక్తి ఈ అమ్నోనుకి నువ్వు కూడా ఇలాగ చెయ్యి, నువ్వు కూడా ఇలాగ చెయ్యి, నువ్వు కూడా ఇలాంటి పాపం చెయ్యి, ఇలాగ చెయ్యి అని పాపం చేయాలనుకునే వ్యక్తికి ఈ పాపాలు చేసిన వ్యక్తి దారి చూపించాడు. పరిస్థితి ఏమైంది? ఆ అమ్నోను సొంత సహోదరుని చెడు చేసి తన జీవితం మీదకి చెరగని మచ్చ తెచ్చుకోవడమే కాకుండా సొంత అన్న చేతనే కత్తి చేత నరకబడి గూండాల చేత నరకబడి చంపబడ్డాడు. సో దీని నుంచి నేనేం చెప్పాలనుకున్నానంటే చాలామంది వ్యక్తులు కొన్నిసార్లు పాపం చేయాలన్న కోరిక పుడుతుంది. పాపం చేయాలన్న కోరిక పుట్టినప్పుడు ఇలా మార్గం చూపిస్తే వాళ్ళు ఎవరై ఉంటారంటే పాపం చేసిన వాళ్ళే, లేదంటే పాపం చేసే వాళ్ళే మార్గం చూపిస్తే పరిస్థితి చాలా భయంకరంగా మారిపోతుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే స్కూల్కి కాలేజీకి పిల్లలు వెళ్తూ ఉంటారు. అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తారు? ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తారు, ఒక అబ్బాయిని చూసి ప్రేమిస్తారు. అలా చూసినప్పుడు పక్కనుండే ఫ్రెండ్స్కి చెప్తారు, రే ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం రా, ఈ అబ్బాయి అంటే నాకు ఇష్టం రా అని చెప్తారు. ఒకవేళ ఆ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అలాగే ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళైతే, వాళ్ళు కూడా అలాగే పాపిష్టి పనులు చేసే వాళ్ళైతే వాళ్ళు ఎలాంటి ఐడియాలు ఇస్తారు? నేను ఇలా చేసినాను రా, నువ్వు కూడా అలా చెయ్యి,
ఇలాగ చెయ్యి, ఆ అమ్మాయి నీకు దొరుకుతుంది, ఆ అబ్బాయి నీకు దొరుకుతాడు, ఆ అమ్మాయితో మీకు అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు ఏం చేపిస్తారు, ఒక పాపిష్టి మార్గాన్ని చూపిస్తారు. ఎప్పుడైతే ఆ పాపిష్టి మార్గాన్ని చూపిస్తారో ఈ అమ్మాయి ఆ అబ్బాయి ఆ పాపిష్టి మార్గంలోకి పోయి ఆ అమ్మాయితో ప్రేమలో పడో ఆ అబ్బాయితో ప్రేమలో పడో ఆ శరీర కొలులు తీసుకొని నీచాతి నీచమైన కార్యం చేసి వాళ్ళ జీవితాలను చెడు చేసుకుంటారు. వాళ్ళ కుటుంబం మీదకి వాళ్ళ జీవితాల మీదకి మచ్చలు తెచ్చుకొని వాళ్ళ బ్రతుకులనే చాలా భ్రష్టు పట్టించుకునేస్తారు. చాలామంది కూడా అంతే, వాళ్ళే కాదు, త్రాగుబోతులు ఉంటారు, తిరిగిపోతులు ఉంటారు, సినిమాలు శిఖాలు చేసే వాళ్ళు ఉంటారు, సీరియల్ ఉంటారు. వీళ్ళందరూ ఎలా ఉంటారంటే వీళ్ళు ఒకవేళ తాగాలి అనిపించింది అనుకుందాం, ఎవడన్నా తాగబోతే తాగాలనిపించింది అనుకుందాం, తిరిగిపోతే తిరగాలనిపించింది అనుకో, అక్రమ సంబంధాలు పెట్టుకుని అక్రమ సంబంధాలు పెట్టుకోవాలనుకుందాం, సినిమాలు సీరియల్స్ ఇలా అనిపించింది అనుకుందాం. ఇలా వీళ్ళకి అనిపించినప్పుడు అలాంటి పాపం చేసే వాళ్ళే వీళ్ళకి కానీ మార్గం చూపిస్తే వీళ్ళ బతుకులు చాలా భయంకరంగా మార్చబడతాయి. అనేక మంది భయంకరమైన తాగుబోతులుగా మార్చబడడానికి అంతెందుకో మన ఊర్లోనే తెలుసు. చాలాసార్లు జాషువాకి మనం చాలాసార్లు చెప్తున్నాం. ఒక్కొక్కసారి తను చాలా బాగా దేవుని భక్తిలో బాగా ఉంటాడు, కానీ ఒక్కోసారి చాలా భయంకరంగా తాగి చనిపోయే పరిస్థితులకి వస్తాడు. కారణం ఏంటి? అతనికి తాగాలి అని అనిపించినప్పుడు మార్గం చూపించే వాళ్ళు అలాంటి పాపిష్టి మనుషులే ఉంటారు. కాబట్టి అలాంటి పాపిష్టి మనుషులే తాగితే ఏం కాదులే, ఏం కాదు, చుక్కే కదా తాగేది నువ్వు అని చెప్పేసి అలాంటి పాపిష్టి మార్గంలో ఎప్పుడైతే నడిపిస్తారో పరిస్థితి ఆ తర్వాత ఎలాగ మారుతుంది మీరు చూసినారే, మీరు విన్నారు, నేను మళ్ళీ చెప్పాల్సిన పనిలా. ఎక్కడ పడుతున్నారో తెలియదు, ఎవరు తిడుతున్నారో తెలియదు, ఎన్ని నిందలు వస్తున్నాయో తెలియదు, ఎన్ని అవమానాలు వస్తున్నాయో తెలియదు. పరిస్థితి ఎంత భయంకరంగా మారుతుందో, కుటుంబ సమస్యలు ఎట్లా అయిపోతున్నాయో, కుటుంబం ఎలా మార్చబడుతుందో, ఎలా చిందరమందరం అవుతుందో తెలియదు. అంటే నేను మొట్టమొదటిగా ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, ఒక పాపములు చేయాలి అనే కోరిక కలవారికి ఇంకొక పాపములు చేసే వ్యక్తులు కానీ దారి చూపిస్తే వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా మార్చబడుతుంది. మనకు కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది కొన్ని విషయాల్లో పాపం చేస్తే ఏముందిలే, తప్పు చేస్తే ఏముందిలే అని ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఆ ఆలోచన వచ్చినప్పుడు పాపం చేసే వాళ్ళకన్నా వీళ్ళకి మార్గం చూపిస్తే వీళ్ళ బ్రతుకు చాలా భ్రష్టత్వంలోకి పడిపోతుంది. సో మొట్టమొదటిగా పాపము చేయాలనే ఆలోచన వచ్చిన వారికి ఆ పాపము చేసే వాళ్ళు మార్గం చూపిస్తే పరిస్థితి చాలా భయంకరంగా మార్చబడుతుంది. అర్థమైందా? గుడ్డివారికి త్రోవ చూపిస్తే ఎలాగైతే గుంతలో పడతారో, పాపం చేయాలనుకునే వాడికి ఇంకొక పాపం చేసేవాడు కానీ మార్గం చూపిస్తే పరిస్థితి చాలా భయంకరంగా మార్చబడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. జనులు అతని పిలువనంపగా యరొబోమును ఇజ్రాయేలు సమాజమంతయు వచ్చి రెహబాముతో ఇలాగు మనవి చేసేది, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన యెడల మేము నీకు సేవ చేయుదమని చెప్పిరి. ఇక్కడ ఎవరి గురించి రాబడిందంటే రెహబాము గురించి రాబడింది. ఎవరి గురించి? రెహబాము. రెహబాము ఎవరు అంటే సొలొమోను రాజు యొక్క కుమారుడు. సొలొమోను తర్వాత రెహబాము రాజుగా ఇజ్రాయెల్కి మార్చబడతాడు. ఎప్పుడైతే ఇజ్రాయెల్కి రెహబాము రాజుగా మార్చబడతారో ఆ దేశ ప్రజలందరూ ఆ రాజు దగ్గరికి వచ్చి ఏమని చెప్తారంటే, అయ్యా మీ నాన్నగారి కాలంలో మేము చాలా కష్టాలు అనుభవించాము, చాలా బాధలు పడ్డాము, చాలా వేదనలు పడ్డాము, చాలా బరువైన కష్టమైన పనులన్నీ మేము చేసాము. కాబట్టి మీ కాలం వచ్చింది, ఇప్పుడు మీ నాన్నగారి కాలం లేదు, ఇప్పుడు మీ కాలం వచ్చింది కదా, మీ కాలంలో ఇలాంటి బరువైన పనులు మా దగ్గర నుంచి తీయేస్తే, ఇలాంటి కష్టమైన పనులు మా దగ్గర నుంచి తీయేస్తే మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని రాజుగా చేసుకుంటాము. ఎందుకంటే మీరు మా కష్టాన్ని తీర్చినారని, మా బరువులు తీర్చినారని, మాకున్న ఈ భారాన్ని తీర్చినారని చెప్పేసి మేము కృతజ్ఞతతో ఎల్లప్పుడూ మిమ్మల్ని రాజుగా చేసుకుంటాము అని ప్రజలందరూ ఆ రాజుతో చెప్తారు. అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే, సరే మీరు వెళ్ళేసి రండి, నేను ఆలోచించుకొని చెప్తా అని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత వాళ్ళ నాన్న కాలంలో ఎవరైతే పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దలు పిలిపించి ఇలాగ జనులు చెప్పినారు, ఏం చేద్దాము అని అడుగుతారు. అప్పుడు పెద్దలు ఏమని చెప్తారంటే, జనులు చెప్పిన మాట చాలా మంచిది, వాళ్ళు చెప్పినట్టు చేస్తే వాళ్ళు సదాకాలం నీకు దాసులుగా ఉంటారు, కాబట్టి నువ్వు వాళ్ళు చెప్పినట్టు చెయ్యి
అప్పుడు నువ్వే ఎప్పుడు రాజుగా ఉంటావని చెప్పేసి పెద్దలు, ఆ ఊర్లో ఉండే పెద్దలందరూ చెప్తారు. వయసులో బాగా వృద్ధులు ఉంటారు కదా, బాగా అనుభవం కలిగి ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్తారు. అయితే ఈ రెహబాం ఏం చేస్తాడంటే ఆ పెద్దలు చెప్పిన మాటను పక్కన త్రోసేసి ఈ రెహబాంతో పాటు కొందరు అల్లరి చిల్లరి పిల్లలు పెరిగింటారు. అజ్ఞాని పిల్లలు ఏం చేయాలో ఎట్లా చేయాలో తెలియని ఒక అజ్ఞాని పిల్లలు పెరిగింటారు. వీళ్ళ దగ్గర పోయి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పోయి రే చెప్పండి రా, వాళ్ళు ఎట్లా చెప్పినారా, మనం ఏం చేద్దామంటే రే వాళ్ళు ఏంద్రా అట్లా చెప్పినారు, వాళ్ళు అట్లా చెప్తే నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు అంటే మీ నాన్న కంటే నువ్వు అంత తక్కువ, అంత పనికిరానోడుగా, మీ నాన్న అక్కడ ఏముంటుందంటే మీ నాన్న ఒక ఇటుకరాయి అంత బరువు పెడితే ఆ ఇటుకాయ బరువు తీసేయమంటావా, అంత పనికిమాలినోడు వారు నువ్వు, నువ్వు 2 ఇటుకాయలు బరువు పెడతావు చెప్పరా అని చెప్పేసి ఏం చేస్తారు ఈ ఫ్రెండ్స్ 2 ఇటుకాయలు బరువు పెట్టరా అని చెప్తారు. అప్పుడు ఈ రెహబాము ఏం చేస్తాడంటే మళ్ళీ వాళ్ళు జనులు 3 రోజుల తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత ఆ పెద్దలు చెప్పిన ఆ మాట ఏది ఒక ఇటుకాయ తీసేస్తే నీకు ఎప్పుడు వాళ్ళు దాచుగా ఉంటారు అనే మాటను పక్కన పెట్టేసి ఈ పిల్లోళ్ళు చెప్తారు కదా, వీళ్ళు తెలుగులో చెప్తారు కదా 2 ఇటుకాయలు పెట్టరా అనే మాట, ఇదే పోయి వాళ్ళు చెప్తారు ప్రజలకి. ఏంట్రా మా నాన్న కొంచెం కష్టమైన పని పెట్టితే నేను ఆ కష్టమైన పని తీసేయాలా అంటే నేను అంత పనిమాలను కనిపిస్తాను మీకు, మా నాన్న మీకు ఒక ఇటుకాయ మీ నెత్తిన పెడితే నేను 2 ఇటుకాయలు నెత్తిన పెడతారా అని చెప్పేసి, అంటే మా నాన్న మీకు కొంచెం కష్టం పెడితే నేను ఇంకా ఎక్కువ కష్టం పెడతాను, మీరు ఇంకా ఎక్కువ కష్టపడాలా, ఇంకా ఎక్కువ బాధలు పడాలా అని చెప్పేసి ఏం చేస్తాడు ఈ తెలివిలేని వాళ్ళు చెప్పిన అజ్ఞాన మాటలు తీసుకెళ్ళి ఆ ప్రజలకు చెప్పేస్తారు. అప్పుడు ప్రజలు ఏమంటారు, మామూలు ఏమంటారు చెప్పండి కదా, బరువు లేని బరువు ఎత్తుకుంటావు, నువ్వు ఒక రాజువేనా, అసలు నీ దాంట్లో అసలు రాజునా, అసలు నువ్వు రాజుగానే ఉన్నాడు పనికిరావు, నీ మీద మేము యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం, నీకంటే మంచి రాజుని తెచ్చుకుంటామని చెప్పేసి ఏం జరుగుతుందంటే ఆ జనులందరూ ఏం చేస్తారంటే ఈ రాజు మీద తిరుగుబాటు చేసి ఆ రాజుని తరిమి కొట్టి లాస్ట్ చంపేస్తారు. నేను దీని నుంచి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే రాజుకి దగ్గరికి ఒక మనవి వచ్చింది. ఆ మనవి వచ్చినప్పుడు దాన్ని ఎలా తీర్చాలో ఇతనికి తెలియదు, జ్ఞానం లేదు, అజ్ఞానంగా ఉన్నాడు, తెలివి లేదు. దాన్ని ఎలా తీర్చాలో ఆ సమస్యని ఎలా సాల్వ్ చేయాలో ఇతనికి తెలియదు, అజ్ఞానంలో ఉన్నాడు. అజ్ఞానంలో ఉన్న ఈ వ్యక్తికి, తెలివి లేని ఈ వ్యక్తికి ఇంకొక పనికిమాలిన వాళ్ళు, ఇంకొక తెలివి లేని వాళ్ళు, ఇంకొక అజ్ఞానంలో ఒక దారి చూపించినారు. అర్థమైందా? ఇతనికే తెలివి లేదు, దాన్ని ఎలాగ ఆ సమస్యను ఎలా తీర్చుకోవాలో ఆ తెలివి లేదు. అలాంటి ఈ వ్యక్తికి ఇంకొక తెలివి లేని వాళ్ళు దారి చూపించినారు. ఏమైంది పరిస్థితి, రాజుగా ఉన్నవాడు రాజరికాన్ని పోగొట్టుకోవడం కాకుండా ఆ ప్రజల దగ్గర, బానిసల లాంటి ప్రజల దగ్గర తరిమి కొట్టించుకొని చివరికి చచ్చేపోయాడు. నేనేం చెప్పాలనుకున్నా అంటే దీని నుంచి ఒకవేళ ఏదైనా విషయంలో నీకు తెలియదు అనుకో, అది ఎలా చేయాలా, ఆ సమస్య ఎలా తీర్చుకోవాలా నీకు తెలియదు, నీకు దానికి తెలిసిన ఒక జ్ఞానం కానీ ఒక తెలివి కానీ లేదు. అలాంటి సమయంలో నువ్వు మరలా వెళ్ళి దాని గురించి ఏమీ తెలియని, దాని గురించి జ్ఞానమే లేని, దాని గురించి తెలివే లేని ఇంకొక వ్యక్తిని కానీ నువ్వు ఆశ్రయిస్తే, వాడు కానీ నీకు మార్గం చూపిస్తే నీ బ్రతికి ఎలా ఉంటుందంటే తరిమి వెళ్ళిపోయేలాగా, ఉన్నది కోల్పోయేలాగా, అందరి దగ్గర చీప్ అయిపోయేలాగా, అవమానం పడేలాగా మారిపోతుంది. అర్థమైందా? అంటే మనకి ఏదైనా విషయం తెలియనప్పుడు, ఏదైనా సమస్య గురించి ఎలా తీర్చుకోవాలో, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో మనకు తెలియనప్పుడు మనం కానీ ఇంకొక తెలివిలేని వాళ్ళని కానీ ఆశ్రయించినాం అనుకో, ఇంకొక ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియని వ్యక్తులను కానీ ఆశ్రయిస్తే ఆ సమస్య తీరకపోవడమే కాకుండా మరింత కఠినమైపోతుంది. ఆ సమస్య తీరిందా, కఠినమైపోయింది. తనకి కఠినమైపోయి ఆ వ్యక్తులందరూ తరిమి ఇతను చంపేశారు. అంటే ఆ సమస్య నీకు ఎక్కువ అయిపోవడమే కాకుండా చాలా భయంకరమైన పరిస్థితులు, ఎదుటి వాళ్ళ నుంచి నిందలు అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. రెండోది. మూడోది గురుడు గారు చూపించే త్రోవ. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేలులో సోమ్రోను రాజైన అహాబు నగరును అనుకుని ఇజ్రాయేలు వాడైన నాబోతునికి ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది కనుక
అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేక నీకు అనుకూలమైన యెడల దాన్ని క్రయముకి ఇచ్చేదను అని అడిగను. అందుకు నాబోతు, నా పిత్రార్జితము నీకిచ్చుటకు నాకెంత మాత్రము వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనకు చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడై కోపంతో తన నగరుకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడవియు భోజనం చేయవియు ఉండెను. ఇక్కడ జరిగిన సంగతి అంటే ఆహాబు ఎవరు చెప్పండి? ఆహాబు ఈయన ఊరంటే రాజు, ఇజ్రాయేల్ రాజు. రెహబాం అని చెప్పాం కదా, రెహబాం తర్వాత వాళ్ళ కొడుకు అట్లా కొడుకులు వచ్చిన తర్వాత ఆహాబు అనే ఒక రాజు వచ్చినాడు. ఇక్కడ జరిగిన సంగతి అంటే ఈ ఆహాబుకి పెద్ద భవనం ఉంది. ఇప్పుడు ఎలాగైతే సీఎంలకు పిఎంలకు పెద్ద భవనం ఇల్లు ఉంటాయి కదా, ఇట్లా ఈ ఆహాబు రాజు కూడా ఆయన పెద్ద కోట ఉంది. ఆ కోటను ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. ఏంది మన బాధ చెప్పాలంటే మామిడి తోట అనుకోండి, ఒక ద్రాక్ష తోట అంటే వాళ్ళ ఇల్లు ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. ఈ ఆహాబుకి ఏమనిపించిందంటే ఎలాగైనా సరే ఆ ద్రాక్ష తోట నాకు కావాలా అని అనిపించింది. అప్పుడు ఎంక్వైరీ చేస్తే అది నాబాతు అనే ఒక వ్యక్తిదని తెలిసింది. ఆ నాబోతు అనే వ్యక్తి దగ్గరికి ఈ రాజు పోయి, నా ఇంటిని ఆనుకుని ఈ ద్రాక్ష తోట ఉంది కదా, ఈ ద్రాక్ష తోట నాకు ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు నాబోతు ఏమని చెప్తాడంటే, అయ్యా రాజుగారండి, ఇది మా తాత ముత్తాతలు మాకు సంపాదించిన ఆస్తి, మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఇది మాత్రమే ఉంది. ఇది ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళ పేరు ఎక్కడ ఉండదు మళ్ళీ, అందుకని మా తాత ముత్తాతల ఆస్తి అని చెప్పేసి దీన్ని నమ్మకుండా దీన్ని ఇలాగే పెట్టుకున్నాను అని రాజుతో చెప్తాడు. రాజుతో చెప్తే ఈ రాజు ఏం చెప్తాడు, నేను అప్పుడు రాజు అయ్యుండి ఆ చిన్న ద్రాక్ష తోటని అడిగితే ఇది నాకు ఏడని చెప్పేసి ఇంటికి వచ్చేసి మూతి ముడుచుకొని ఎవరి మీద అలిగి అందరి మీద అలిగి అన్నం తినకుండా నీళ్ళు తాగడం మంచం మీద పడుకుంటాడు ఆ ద్రాక్ష తోట కోసం. ఎలాగైనా సరే ఆ ద్రాక్ష తోట నాకు కావాలా, ఆడడిగితే నాకు ఏలేదు అని ఆడంగులగా అంటారు కదా, అట్లా మూతి ముడుచుకొని ఏం చేయలేక మంచం మీద పడుకున్నాడు. పడుకుంటే ఈ ఆహాబుకు భార్య ఉంది. ఆమె పేరు ఏం పేరు అంటే యెజబెల్. ఏం పేరు? యెజబెల్. ఈ యెజబెల్ ఏం చేస్తుందంటే ఆహాబు ఇట్లా మూతి ముడుచుకొని అలిగి అన్నం తినకుండా పడుకున్నాడని తెలిసి ఆ ఆహాబ్ దగ్గరికి వచ్చి, నీకేమైనా సిగ్గుందా, నువ్వు ఒక రాజు అయింది ఇలాగ వాడు ఊడో నీకు ద్రాక్ష తోట ఇవ్వలేదంటే ఇట్లాగ నువ్వు అలిగి పడుకోవచ్చా, నువ్వు అసలు రాజువేనా, నీకేమైనా సిగ్గుందని చెప్పేసి ఎట్లా పడితే అట్లా తిట్టి నేను చెప్పింది చెయ్యి, నువ్వేం చేయాలంటే ఆ నాబోతుని చంపించేయి, ఆ నాబోతుని చంపించేయి. ఆడు చచ్చిపోయినాడు అనుకో నీకు తోట నీదే కదా, అప్పుడు నువ్వు రాజు కదా, నువ్వు తోట లాక్కోవచ్చు. వాడు నువ్వు అడిగితే ఎలా, తోట నువ్వు అడిగితే ఎలా, కాబట్టి నువ్వేం చేయాలా, చంపించేయి. మనుషులు పెట్టి నువ్వు ఎట్లా చంపిస్తావంటే నాబోతు రాజును దూషించినాడు తిట్టినాడు అని చెప్పేసి కొందరు అబద్ధం చెప్పేవాళ్ళని పిలుచుకొని వచ్చి ఆడ చెప్పించేసి రాళ్ళతో కొట్టి చంపించేయి అని చెప్తుంది. అప్పుడు వీడు లేచి పోయి అదే ప్రకారం చేస్తాడు. ఏమని ఒక 4-5 మనుషులు పెట్టించి ఇట్లా రాజును దూషించినాడు తిట్టినాడు అని వాళ్ళు అబద్ధం చెప్పినట్టు చెప్పించేసి రాజు దూషించినాడు అనే కారణం చేత రాళ్ళతో కొట్టి చంపేస్తారు. రాళ్ళతో కొట్టి ఆ నాబోతుని దీన్ని ప్రతీకారంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఆహాబుని తన శత్రుడి చేత చంపించేశాడు. ఆహాబు చచ్చిపోయినాడు కదా, మరి యెజబెల్ అంటే చంపిస్తారో తెలిసిన యెజబెల్ గురించి చదివిస్తాను చూడండి. యెజబెల్ పరిస్థితి ఏమైందంటే 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. యోహు యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలుకు వినబడిన గనక ఆమె తన ముఖంకు రంగు పూసుకొని శిరోభూషణము ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుండగా యోహు గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమానిని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగ్గా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడుగుగా 2-3 పరిచారకులు పైనుండి తొంగు చూసిరి. దీనిని కింద పడదోడి అని అతడు చెప్పగా వారు దాన్ని క్రిందకి పడదోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను, మరియు గుర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించెను. ఇప్పుడు 35. వారు దాన్ని పాతిపెట్టబోయిరి, అయితే దాని కపాలము పాదమును అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు.
వారు తిరిగి వచ్చి అతనితో ఈ సంగతి తెలియజెప్పగా అతడు ఇట్లాను, ఇది యెజబేలని ఎవరినూ గుర్తుపట్టలేకుండా ఇజ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజబేలు మాంసమును తినును. ఈ యెజబేలు పరిస్థితి అంటే ఆ నాబోతుని మనుషులు పెట్టి చంపించేయి అని చెప్పింది కదా. ఏం పరిస్థితి ఏమైందంటే అక్కడ యోగు అని ఒక రాజు వచ్చిన తర్వాత ఈమె 3వ అంతస్తులో ఉంది. 3వ అంతస్తులో అంటే ఈ యోగు ఏం చేస్తాడంటే ఆమెను చూసి, రే నా పక్షంగా ఉండే వాళ్ళు ఎవరున్నారా ఆ రూమ్లో అంటే 2 బయటకు వస్తారు. 2 బయటకు వస్తే ఆ యెజబేల్ని పైనుంచి కింద దోసేంటారు అంటారు. ఆ యెజబేల్ని పైనుంచి కింద వస్తే ఆమె కిటికీలు ఉంటాయి కదా, పైనుంచి కింద వస్తే ఆ కిటికీల మీద పడి తల అంతా మొత్తం పగిలిపోయి రక్తం అంతా కాడి ఆ గోడల మీద పడుతుంది, పచ్చడి అయిపోతుంది. ఆ గోడల మీద పడి ఆ పైనుంచి కింద నుంచి వీధిలో పడుతుంది. వీధిలో పడిన తర్వాత ఈ రాజు గుర్రాలు వేసుకొచ్చినాడు కదా, ఆ గుర్రాలతో ఈ ఆడమనిషిని తొక్కించి చంపించేస్తాడు. తొక్కించి చంపేసిన తర్వాత మళ్ళీ యుద్ధానికి ఆయన అట్లా వెళ్ళిపోతాడు. జరిగిన తర్వాత ఆ యెజబేల్ శవం తీసుకురంటే పూడ్చిపెడతామంటే ఆ యెజబేల్ శవం దగ్గర పోతే ఈ కాళ్ళు ఉన్నాయంట, ఈ తల ఉందంట, ఈ చేతులు ఉన్నాయంట, మిగిలినవి ఏమి లేవంట. ఎక్కడ వినాయంటే కుక్కలు తినేసినాయంట. ఆ శవాన్ని తలకాయి కాళ్ళు ఈ చేతులు తప్ప మిగిలిన శరీరానికి కుక్కలు పీక్కొని తినేసినాయంట. దీని నుంచి నేనేం ఏమనుకుంటున్నానంటే ఈ ఆహాబు అనే వ్యక్తి కీడు చేయాలనుకున్నాడు నాబోతుకి. ఎలాగైనా సరే ఆ ద్రాక్ష తోట నాకు కావాలా, ఎలాగైనా దక్కించుకోవాలా ఆ నాబోతు దగ్గర నుంచి అని నాబోతుకి కీడు చేయాలనుకున్నాడు. ఈ కీడు చేయాలి అనే ఆలోచన కలిగిన ఈ వ్యక్తికి దారి చూపించింది ఎవరంటే ఇంకొక కీడు చేయాలనే ఆలోచన కలిగిన ఆ యెజబేలే. ఎప్పుడైతే ఆ కీడు చేయాలా అనే వ్యక్తికి ఈ యెజబేలు కీడు చేసే మనసున్న ఈ యెజబేలు ఆ దారి చూపించిందో పరిస్థితి ఎలాగైందంటే ఆహాబేమో శత్రువుల చేత తరిమి చంపబడితే ఏమేమో పైనుంచి కింద పచ్చడైపోయి గుర్రముల చేత చంపబడి కనీసం తన శరీరం అంతా కుక్కలు పీక్కొని తినేసినాయి. నేనేం చెప్పాలనుకున్నా అంటే కొన్ని విషయాల్లో ఇతరులకి కీడు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు, ఇతరులకి నష్టపరచాలనే ఆలోచన వచ్చినప్పుడు, ఇతరులను చెడు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు, ఇతరులను బాధ పెట్టాలా, కన్నీరు తెప్పించాలా, ఇతరుల మీద పగ తీర్చుకోవాలా అనే ఆలోచన వచ్చినప్పుడు, అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఎవరైనా కానీ అలాంటి కీడు చేసే ఉద్దేశం ఉన్న వ్యక్తి వీళ్ళకి కానీ మార్గం చూపిస్తే వీళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా మార్చబడుతుంది. కాబట్టి కీడు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు నీకు మార్గం చూపిస్తున్న వాళ్ళు ఎవరు, ఆల్రెడీ కీడు చేస్తున్న వాళ్ళేనా అనేది ఆలోచించుకోవాలి. 3వ గుడ్డివారు చూపించిన త్రోవ ఏంటంటే కీడు చేసే వాళ్ళే త్రోవ చూపించి పరిస్థితి భయంకరంగా మార్చబడింది. మొట్టమొదటి గుడ్డివారు చూపించిన త్రోవ ఏంటి? పాపం చేయాలనుకున్న వారికి ఇంకొక పాపం చేసిన వారు త్రోవ చూపించడం వల్ల ఆ పరిస్థితి చాలా భయంకరంగా మార్చబడింది. 2వ గుడ్డివారు చూపించిన త్రోవ ఏంటి? అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి, తెలివి లేని వాళ్ళకి ఇంకొక తెలివి లేని వాళ్ళు, అజ్ఞానంలో ఉన్న వాళ్ళు త్రోవ చూపించడం వల్ల వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా మార్చబడింది. 3వదిగా కీడు చేయాలి అనే గుడ్డితనంలో ఉన్న వారికి ఇంకొక కీడు చేయాలనే గుడ్డివారు త్రోవ చూపించడం వల్ల పరిస్థితి చాలా భయంకరంగా మార్చబడింది. 4వది మీకు తెలుసు, ఎవరు? అననీయ సప్పీరా. ఎవరు? అననీయ సప్పీరా. వీళ్ళు ఏమనుకుంటారు? మాకు భూమి ఉంది, ఈ భూమి అమ్మేసి దేవునికి ఇచ్చేస్తాం అని అనుకుంటారు. అయితే ఆ భూమి ఎప్పుడైతే దేవునికి ఇచ్చేద్దాం అనుకుంటారో రేట్ ఎక్కువ వచ్చేస్తుంది. అప్పుడు భర్త ఏమనుకుంటాడు? ఎలాగైనా సరే ఇందులో కొంచెం డబ్బులు దాచిపెట్టుకుందాం అని అనుకుంటాడు. దానికి భార్య కూడా ఏం చేస్తుంది? సపోర్ట్ చేస్తుంది. సరే మనం కొంచెం డబ్బులను దాచిపెట్టుకుందాం అని వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ డబ్బుల కోసము దాపెట్టుకోవడం కోసము ఇద్దరు ఏకీభవించిన తర్వాత దాపెట్టుకుంటారు. తర్వాత ఈ భర్త పోయి అందులో కొంత డబ్బులు ఎత్తుకుపోయి పాస్టర్ దగ్గర పెడితే పేతురు గారు వండుకొని ఇదే నాకు తెచ్చింది, నువ్వెందుకు దేవునికి అబద్ధంగా చెప్పేవారుగానే వెంటనే అక్కడికక్కడే అననీయ చచ్చిపోతాడు. తర్వాత ఒక 2 గంటల తర్వాత సప్పీర కూడా వస్తుంది. సప్పీర పరిస్థితి కూడా అలాగే జరుగుతుంది. వెంటనే ఇద్దరు అక్కడికక్కడికి చచ్చిపోతారు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే
ధనాన్ని సంపాదించుకోవాలా, ఎలాగైనా సరే డబ్బుల్ని సంపాదించుకోవాలా, ఈ డబ్బులను కూడబెట్టుకోవాలా, అది అన్యాయం చేసో అక్రమం చేసో మోసం చేసో ఎలాగైనా సరే ఈ డబ్బులు సంపాదించుకోవాలా అనే ఆలోచన కలిగిన వ్యక్తికి, అలాంటి వ్యక్తులే అంటే మోసం చేత అన్యాయం చేత అక్రమం చేత డబ్బులు సంపాదించుకునే ఆ వ్యక్తులు కానీ మార్గం చూపిస్తే బతుకులు ఒక క్షణంలో బుగ్గిపాలు అయిపోతాయి. అర్థందా? గుడ్డివారు చూపించిన 4వ త్రోవ ఏంటంటే అన్యాయంగా మోసం చేసో అన్యాయంగానో డబ్బులు సంపాదించుకునే కోవాలి అనుకున్న వాళ్ళకి ఎవరైనా అలాంటి వ్యక్తులే కానీ మార్గం చూపిస్తే బ్రతుకులు క్షణాల్లో బూడిదైపోతాయి. 4వది. 5వ గుడ్డివారితో ఏంటంటే సౌలు గురించి మీకు తెలుసు. సౌలు దేవునికి వ్యతిరేకంగా చాలా తప్పులు పాపాలు చేస్తాడు. చేయడం వల్ల దేవుడు మాట్లాడు. దేవుడు మాట్లాడకపోతే ఈ సౌలు ఏం చేస్తాడు? మంత్రాల దగ్గరికి, తంత్రాల దగ్గరికి, చేతపళ్ళ దగ్గరికి, సకినాలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అంటే మూఢనమ్మకాలని నమ్ముకుంటాడు ఇతను పోయి. ఆ మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలని, ఆ విగ్రహారాధనకు సంబంధించిన ఆ విశ్వాసాన్ని నమ్ముకుంటాడు. ఆ నమ్ముకొని వెళ్ళినప్పుడు ఆ సౌలుకు మార్గం చూపించేది ఒక కర్ణ పిశాచి గల ఒక ఆయన. ఎవరైనా మన భాష చెప్పంటే సకినాలు చూస్తారు కదా, జాతకాలు, సోదిలు, సకినాలు చూస్తారు కదా. ఇలాంటి ఆ మంత్రాలు తంత్రాలు ఆ చూపించాయమా ఈ సౌలుకి దారి చూపిస్తుంది. తర్వాత సౌలు పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. శత్రువుల చేత తరంబడతాడు. తాను, తన బిడ్డలు కూడా, తన కుటుంబం కూడా కత్తి చేత చంపబడుతుంది. చంపబడిన తర్వాత ఇతని తల తెగనరకబడి ఆ మొండెము బేతస్తు పట్టణ గోడకి గుచ్చబడుతుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మూఢనమ్మకాల్లో ఉన్న వాళ్ళకి ఇంకొక మూఢనమ్మకాలు గల వ్యక్తులు దారి చూపిస్తే వారి కుటుంబము అంత సర్వనాశనం అయిపోతుంది. చాలామంది చిన్న చిన్న భయాలకే మంత్రాలు కట్టుకోలేము, ఇది దిష్టి తగిలిందేమో, లేకపోతే ఇది అడ్డు తగిలిందేమో, మంత్రం కట్టుకోలేము, తాయెత్తు కట్టుకోలేము, ఆ దండలు వేసుకోలేము, ఈ దండలు వేసుకోలేము, ఈ బూది పోసుకోలేము, నిమ్మకాయలు పెట్టుకోలేము, పరకట్లు పెట్టుకోలేము, తల కింద చెప్పులు పెట్టుకొని పడుకోలేము అని కొన్ని భయాల్లో ఉంటారు కొంతమంది. ఏదన్నా భయం వచ్చినప్పుడు అలా క్రిస్టియన్లో ఉంటారు, ఆంజీల్లో కూడా ఉంటారు. ఏదైనా చిన్న భయం వస్తామో అది ఆ చేతబడి చేసినారేమో, లేకపోతే ఈ తంత్రాలు వేసినామో, నిమ్మకాయలు పెట్టినారో, ఈ ఆకాయలు పెట్టినారమ్మో, మనం తంత్రాలు పెట్టుకోవాలా, దిష్టి తగిలిందేమో తువ్వుతో కొని మొక్క మీద పక్కడతో కొట్టుకొని, లేకపోతే ఆవుదండం పోసిన నెత్తి మీద చల్లుకొని ఇలాగ చేసుకోవాలా అనే మూఢనమ్మకాలు కొంతమంది ఉంటారు. ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళకి ఇంకో మూఢనమ్మకం, అవును నువ్వు కట్టుకోకపోతే అయిపోయి, నీకు తంత్రం మంత్రం చేతబడి అయిపోయి, నువ్వు అయిపోయి. మొన్న ఒక ఆయన చెప్పినాడు ఏమనంటే, ఇంటి ముందర ఎవరో 50 రూపాయలు లోటు వేసిపోయినారంట. ఈ ఇంటి ముందర ఎవరు 50 రూపాయలు నోటు వేసిపోతే ఆ రోజు సాయంత్రం ఆ పాపకు జ్వరం వచ్చిందంట. ఆ 50 రూపాయలు నోటు వేసారని చెప్పేసి ఆ 50 రూపాయల వల్ల ఈ జ్వరం వచ్చిందని చెప్పేసి ఆయన భయపడిపోయినాడు. ఎవరో చేతబడి వేసి వేసినారు ఈ 50 రూపాయలు, లేకపోతే ఎప్పుడు మా ఇంట్లోకి 50 రూపాయలు రాలేదు, ఇంటి ముందర వేసారంటే 50 రూపాయలు అంటే వాళ్ళు వేసినారు లేదా పక్క 50 రూపాయలు ఆయన దొరికింది. ఆయన ఏమనుకున్నాడు, 50 రూపాయలు దొరికింది తీసుకున్నాడు. ఆ సాయంత్రానికి జ్వరం వచ్చింది ఆ పాపకి, వాళ్ళ ఇంట్లో ఉండే పాపకు జ్వరం వచ్చింది. ఈయనేమనుకున్నాడు, ఎవరో చేతబడి చేసి మంత్రం చేసి 50 రూపాయలు వేసినారు, మా పాపకు జ్వరం వచ్చింది, ఎప్పుడు లేని 50 రూపాయలు ఇక్కడ ఎందుకు వచ్చింది, ఆ 50 రూపాయలు రాగానే మా కూతురికి జ్వరం వచ్చింది అని చెప్పేసి నేను భయపడిపోయినాడు. అంటే ఆ 50 రూపాయలు ఎవరైనా వేసినారో, లేకపోతే అదేమైనా పడిపోయిందో, జారిపోయిందో తెలీదు, కానీ ఈ జ్వరం వచ్చిందని ఈయనకి భయం ఎక్కడ నుంచి వచ్చేసింది, 50 రూపాయల వల్ల వచ్చింది, ఎవరో చేతబడి చేసి వేసినారు. మళ్ళీ క్రిస్టియన్ ఫ్యామిలీనే ఈయన పోయి మళ్ళీ దిష్టి తీసి పరకట్ల మంత్రించి అగ్గిపెట్టి పరకల్లో అడవేసి ఆ బూడి పూసుకొని నెత్తి పూసుకొని దాని పూసుకొని ఎంతో చేసినారు. పరిస్థితి చాలా భయంకరంగా మాట్లాడుతుంది. నేనేం చెప్తున్నానంటే, నీకు ఏదన్నా అలాంటి భయాలు వచ్చినప్పుడు చేతబడి చేసినారేమో, లేకపోతే మంత్రాలు చేసినారేమో, నిమ్మకాయలు పెట్టినారేమో, లేకపోతే ఎముకలు పెట్టినారేమో, అలాంటి ఎంటుకలు పోసినారేమో, లేకపోతే అది చేసినారో ఇది చేసినారేమో అని నీకు డౌట్లు వచ్చినప్పుడు నువ్వు కానీ ఇంకా అలాంటి వ్యక్తుల దగ్గరికి పోయినావు అనుకో, మూఢనమ్మకాలు ఉండే దగ్గరికి. చాలామంది ఏం చేస్తుంటే క్రిస్టియన్లు అయినా సరే అలాంటి ఏదో చిన్న జరిగితే అన్నిళ్ళ దగ్గర పోతారు. ఎట్లా జరిగిందంటే ఎట్లుంటే, అమ్మో అయితే నువ్వు అయిపోయి, నువ్వు ఆ మంత్రం కట్టుకోపోతే ఈడకి పోతే ఈ బూది రాసుకోకపోతే ఈ దండ వేసుకోపోతే ఈ తాయిత పడితే నీ పని అయిపోయి అంటే ఈడు ఇంకా చచ్చిపోతాడు. ఆడే ఇది ఆడే చచ్చిపోయింటాడు అప్పుడే. అలాంటి ఏం చేస్తారు,
వాడు ఏం చేస్తాడు, ఆ భయంతో పోయి ఆ మంత్రం గడుచుకోవడం, తంత్రం గడుచుకోవడం, ఈ బూది పూసుకోవడము, నెత్తి మీద ఏదైనా చల్లించుకోవడం, బూడి చల్లించుకోవడం చేసుకొని వస్తారు. తర్వాత అన్ని సాధారణ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి ఆ కుటుంబాలు నాశనం చేసి పారేస్తాయి. దీని నుంచి నేను చెప్పాలనుకుంటున్నానంటే, మూఢనమ్మకాల్లో ఉన్న వ్యక్తులకి ఇంకొక మూఢనమ్మకాల్లో ఉన్న వ్యక్తులు కానీ, ఆ గుడ్డి వ్యక్తులు కానీ దారి చూపిస్తే బతుకులు వాళ్ళ బతుకులు, వాళ్ళ కుటుంబ బతుకులు అన్నీ నాశనం అయిపోతాయి. అర్థమైందా? 5 విషయాలు మీకు చెప్పారు. మొట్టమొదటి గుడ్డివారు చూపించిన త్రోవ ఏంటంటే, పాపం చేయాలనుకున్న వాళ్ళకి ఇంకొక పాపం చేసే వాళ్ళు కానీ త్రోవ చూపిస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో అమ్నోని జీవితం నుంచి మనం చూసాం. రెండోదిగా ఏంటంటే, తెలివి లేని వాళ్ళకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలాగ తీర్చుకోవాలో తెలియని, ఆ తెలివి జ్ఞానం లేని వారికి ఇంకొక తెలివి జ్ఞానం లేని ఆ గుడ్డి వాళ్ళుగాన త్రోవ చూపిస్తే, మార్గం చూపిస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందో రెహబాము గురించి మనం నేర్చుకున్నాం. మూడోదిగా, కీడు చేయాలి, ఇతరులకు కీడు చేయాలి, మోసం చేయాలి, కీడు చేయాలి అనే ఆ ఆలోచన ఉన్నవారికి అలాంటి కీడు చేసే ఆ గుణాలు ఉన్న గుడ్డివారు త్రోవ చూపిస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఆహాబు యెజెబెల్ స్టోరీ నుంచి దాని సంఘటన నుంచి మనం చూసాం. నాలుగోదిగా, డబ్బులు అన్యాయంగానో మోసం చేసో డబ్బులు సంపాదించాలా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి అలాంటి అన్యాయం మోసం ద్వారా డబ్బులు సంపాదించే వాళ్ళు మార్గం చూపిస్తే పరిస్థితి క్షణాల్లో ఎలాగ మార్చబడుతుందో అననీయ సప్పీరా అనే జీవితాలను చూసాం. చివరిగా, ఎవరైతే మూఢనమ్మకాల్లో ఉంటారో ఆ మూఢనమ్మకాల్లో ఉన్న వ్యక్తులకి ఇంకొక మూఢనమ్మకంలో ఉన్న వ్యక్తులు కానీ త్రోవ చూపిస్తే వాళ్ళ పరిస్థితి ఎలా అంత భయంకరంగా మార్చబడుతుందో సౌలు జీవితం నుంచి మనం చూసాం. 5 సంఘటనల నుంచి చూసాం. ఈ 5 సంఘటనలు వ్యతిరేకంగా ఇంకో 5 ఉన్నాయి. వాటన్నిటిని 1 నిమిషంలో చెప్పేస్తాను. మొట్టమొదటి చూపించిన గుడ్డివారు ఎవరు? పాపం చేయాలనే ఆలోచన ఉన్న వారికి ఇంకొక పాపం చేసే ఆ ఆలోచన ఉన్న వారికి త్రోవ చూపిస్తే ఎంత భయంకరంగా మార్చబడిందో మనం చూసాం. అలాగే యోసేపును పాపం చేయమని ఒక అమ్మాయి ప్రేరేపించినప్పుడు యోసేపు ఏం చేస్తాడు? ఆ పాపం చేయకుండా ఇది పాపము, దేవునికి వ్యతిరేకమైన కార్యము అని చెప్పేసి ఆ పాపం చేయకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అంటే ఆ అమ్మాయికి పాపం చేయాలనే ఆ కోరిక ఉంది, కానీ యోసేపు పాపం చేయకూడదు అనే ఆ జ్ఞానం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ పాపం చేయాలి అనే అమ్మాయి దగ్గర పాపం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఉన్న యోసేపు పరిస్థితి ఏమైందంటే, బానిసగా వచ్చిన యోసేపు రాజు అయిపోయాడు. అర్థమైందా? రెండోదిగా, యేసు ప్రభు పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజును కలవడానికి పోతారు. హేరోదు రాజును జ్ఞానం ఉన్నా సరే అజ్ఞానంతో హేరోదు రాజు దగ్గరికి పోతే నక్షత్రము హేరోదు రాజును ఆ తూర్పు దేశపు జ్ఞానులు గద్దిస్తుంది. మీరు వెళ్ళాల్సిన త్రోవ ఇది కాదు, ఇలా వెళితే యేసు ప్రభును చంపడానికి ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు, కాబట్టి మీరు ఇలాగ వెళ్ళొద్దండి, ఇలాగ వెళ్ళండి, వేరే మార్గంలో వెళ్ళండి అని చెప్పేసి జ్ఞానమైన మార్గాన్ని బోధిస్తుంది ఆ నక్షత్రం. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈ జ్ఞానులు తూర్పు దేశ జ్ఞానులు అజ్ఞానపు మార్గంలో వెళ్తుంటే ఆ అజ్ఞానపు మార్గంలో ఉన్న వాళ్ళకి, తెలివి లేని మార్గంలో ఉన్న వారికి ఒక తెలివైన ఒక నక్షత్రము మార్గం చూపించడం వల్ల వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి చేరుకొని యేసు ప్రభుని పూజించి ఆరాధించి వాళ్ళ దేశానికి క్షేమంగా వెళ్ళారు. అర్థమైందా? మూడోదిగా ఏంటంటే, ఇజ్రాయేలు రాజును చంపేయడానికి ఎలీషా పాస్టర్ గారిని చంపడానికి ఇజ్రాయేలు రాజుతో యుద్ధం చేయడానికి అనేక మంది సైన్యం, సిరియా సైన్యము వచ్చేస్తుంది. సిరియా సైన్యం వస్తే ఈ ఎలీషా ఏమైనా ప్రార్థన చేస్తుంటే, ప్రభువా ఈ సైన్యాన్ని అంతటికి కళ్ళు పోయేలాగా చెయ్యి, గుడ్డివాళ్ళు అయిపోయేలాగా చెయ్యంటే ఆ సైన్యం అంతా గుడ్డోళ్ళు అయిపోతారు. గుడ్డోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు తాళాడుకుంటూ ఉంటే వాళ్ళు పాస్టర్ గారే ఆ సైన్యాన్ని అంతా, శత్రు సైన్యాన్ని అంతా తీసుకొని పోయి ఇజ్రాయేల్ రాజు దగ్గర పెడతాడు. ఇజ్రాయేల్ రాజు దగ్గర పెడతానే ఇప్పుడు ఇజ్రాయేల్ రాజు ఎవరు దొరికినారు? శత్రువులు దొరికినారు. శత్రువులు దొరికినారనే ఇజ్రాయేల్ రాజు ఏం చెప్తాడంటే, ఆ పాస్టర్ గారండి మన శత్రువులు దొరికినారు కదా, ఈ శత్రువులను చంపేద్దాం.
ఇప్పుడు వీళ్ళు మనల్ని చంపడానికి వచ్చినారు కదా, ఇప్పుడు వీళ్ళు గుడ్డివాళ్ళు అయిపోయినాడు, దేవుడు గుడ్డివాళ్ళు చేసినాడు, వీళ్ళందరూ చంపేద్దాం అంటే అప్పుడు ఎలీషా అంటే వద్దు వీళ్ళకి చంపకూడదు, వీళ్ళకి భోజనం పెట్టి పంపించు, మంచి డిన్నర్ పెట్టి పంపించు, కావలసిన పదార్థాలన్నీ పెట్టి పంపించు అని చెప్తాడు ఈ పాస్టర్. అప్పుడు ఏంటి పాస్టర్ గారు అండి, వీళ్ళు మనం చంపడానికి వస్తే వీళ్ళకేందుకు నువ్వు భోజనం పెట్టి పంపించమని చెప్తావంటే, అప్పుడు పాస్టర్ గారు అంటే నేను చెప్పింది నువ్వు చెయ్యి అంటాడు. అప్పుడు ఆ రాజు సరే అని చెప్పేసి మంచి డిన్నర్ చికెన్ మటన్ తెప్పించి ఆ శత్రువులకి పెడతాడు. శత్రువుకి ఎప్పుడైతే పెడతారో ఆ శత్రువు అంతా బాగా తినేసి శత్రు సైన్యం అంతా వాళ్ళ రాజు దగ్గర పోయి, వాళ్ళు యాక్చువల్గా ఒకటి చంపేస్తుంది, కానీ వాళ్ళ రాజు ఎంత మంచి రాజు, శత్రువు చేతులు దొరికితే మనం చంపకుండా మంచిగా డిన్నర్ పెట్టి పంపించినాడు అని ఆ రాజు పోయి చెప్తే, ఆ రాజు ఆహా ఎంత మంచోడు ఆ రాజు, ఇలాంటి రాజు మీదగా నేను యుద్ధానికి పోయిందని చెప్పేసి ఆ తర్వాత ఆ రాజు మీదకి యుద్ధానికే పోలేదంట, ఫ్రెండ్స్ అయిపోయినాడంట, శత్రుత్వమే లేదంట. అని నేనేం చెప్పాలనుకున్నానంటే, కీడు చేయాలనే ఆలోచన అతనికి వచ్చింది, ఎవరికి, ఇజ్రాయెల్ రాజకీయాలను చంపేద్దాము, ఈ శత్రువులను చంపేద్దామని. కానీ అక్కడ ఒక ఆయన కీడు చేయకూడదు, మేలు చేయాలా అనే ఒక మార్గాన్ని చూపించినాడు. మార్గాన్ని చూపించడం వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారిపోయినారు. తర్వాత ఇంకో దగ్గరికి వస్తే నయమానాల గురించి మీకు తెలుసు, అతనికి కుష్ఠరోగం వస్తుంది. కుష్ఠరోగం వచ్చిన తర్వాత పాస్టర్ దగ్గరికి పోయి, ఎలీషా పాస్టర్ దగ్గర పోయి ఆ కుష్ఠరోగాన్ని బాగు చేసుకునేస్తాడు. బాగు చేసుకునేసిన తర్వాత ఆ నయమాన్ ఏం చేస్తాడు, నా రోగం బాగు చేస్తున్నాను కాబట్టి ఈ డబ్బులు తీసుకోండి, ఈ కానుక తీసుకోండి, ఈ బట్టలు తీసుకోండి అంటే, నాకు ఈ డబ్బులు వద్దు, ఈ కానుకలు వద్దు, ఈ బట్టలు వద్దు, నువ్వు పోనాయన దేవుని సాక్ష్యం చెప్పుకో అని చెప్పి పంపించేస్తాడు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఈ ఎలీషా దగ్గర గెహజీ అనే ఒక చిన్న పాస్టర్ ఉంటాడు. ఈ చిన్న పాస్టర్ ఏం చేస్తారంటే, మా పాస్టర్కి డబ్బులు తీసుకోలేదు, ఈ బట్టలు తీసుకోలేదు, నేనైతే పోయి డబ్బులు తీసుకుంటానని చెప్పేసి ఈ పెద్ద పాస్టర్ ఎలీషా ఇంట్లో ప్రార్థన చేసుకుంటా అంటే, ఈ గెహజీ అతని దగ్గర పోయి బట్టలు డబ్బులను తెచ్చుకొని తన బ్యాగులో పెట్టుకొని ఇంట్లో ఇచ్చి కూర్చుండేస్తాడు. తర్వాత వచ్చి పాస్టర్ వచ్చి అడుగుతాడు, ఏ గెహజీ ఎక్కడ పోయినావంటే, ఎక్కడ లేదు పాస్టర్ గారండి, ఇక్కడ బయట ఉన్నానంటే, గెహజీ ఇదేమన్నా డబ్బులు సంపాదించుకోవడానికి సమయమా, డబ్బులు సంపాదించుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి ఇది సమయమా, దేవుడు పని చేయాలి కదా అని చెప్పేసి ఈయన ఆ గెహజీని హెచ్చరించడం జరుగుతుంది. అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఈ గెహజీకి ఎలాగైనా సరే మోసం చేసైనా సరే, అబద్ధం చెప్పైనా సరే, అన్యాయం చేసినా సరే డబ్బులు సంపాదించుకోవాలా అనే ఆలోచన వచ్చినప్పుడు అక్కడున్న ఒక పాస్టరు చక్కని ఆలోచన చెప్పాడు, అలాగా డబ్బులు సంపాదించుకోదు, అలా మోసం చేస్తూ అన్యాయం చేసి అక్రమం చేసి డబ్బులు సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు, చాలా జాగ్రత్త, అలా సంపాదించుకుంటే చెడిపోతామని చెప్పేసి ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. చిట్ట చివరిగా ఏంటంటే, ఈ ప్రజలందరూ, అన్ని ప్రజలందరూ విగ్రహాలని అనుసరిస్తూ విగ్రహాలకు జాతరలు పండుగలు చేస్తూ ఉంటారు. ఆ ఊరిలోకి పౌలు అనే పాస్టర్ గారు వెళ్తారు. పౌలు అనే పాస్టర్ గారు వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ప్రజలందరూ ఆ విగ్రహాలను పెట్టుకొని అచ్చిందిలేస్తూ ఆ పండగలు చేసుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉంటే, అక్కడ పౌలు గారు అక్కడికి వెళ్ళి, మీరు ఏం చేస్తున్నారు, ఇలాంటి మూఢనమ్మకాలు కాదు, ఇలాంటి విగ్రహాలు కాదు, ఇవి కాదు దేవుళ్ళు అని చెప్పేసి నిజమైన దేవుడి గురించి వాళ్ళకి పరిచయం చేసి, నిజమైన దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఏమేమి చేస్తారని చెప్పేసి ఆ మూఢనమ్మకంలో ఉన్న ఆ వ్యక్తుల్ని ఒక సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ వ్యక్తులందరూ మార్చబడి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళగా ఉంటుంది. ఆ చిట్టుగా ఆ వచనం చదివిచ్చేసి నేను ముగించేస్తాను. చూద్దాం, అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహముతో నిండి చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయెను. ఇప్పుడు 22. పౌలు అరేబియబగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గల వారై ఉన్నట్టు నాకు కనపడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుస్తున్నాను అని చెప్పేసి తర్వాత యేసు ప్రభు గురించి చెప్తాడు. ఇప్పుడు 34వ వచనం. పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను, అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి.
ఇక్కడ జరిగిన సంఘటన. అలాగే వాళ్ళు ఏది నిజము, ఏది దేవుడు కాదనే వాళ్ళకి తెలియక విగ్రహాన్ని ఎట్లా పడితే అలాగా విగ్రహాలని చేసుకొని ఆ విగ్రహాలు నమ్ముతూ ఉంటే అక్కడున్న పౌలు గారు పాస్టర్ గారు వెళ్ళి ఇలా మీరు విగ్రహాలు అనుసరిస్తున్నారు కదా, విగ్రహాలు నమ్ముతున్నారు కదా, ఏది నిజమో ఏది అబద్ధమో నేను చెప్తాను రండి. మీరు రాసుకున్నారు కదా తెలియని దేవుడు అని రాసుకున్నారు కదా, ఆ తెలియని దేవుడు అని ఏమైతే రాసుకున్నారో ఆ మూఢనమ్మకాల్లో ఏదైతే మీరు ఉన్నారో ఆ మూఢనమ్మకాలను మీకు నేను తెలియజేస్తాను అని చెప్పేసి వాళ్ళకు ఒక సత్య మార్గాన్ని తెలియజేసిన తర్వాత ఆ మూఢనమ్మకాల నుంచి వాళ్ళు బయటకు వచ్చి నిజమైన దేవుని తెలుసుకొని ఆ మూఢనమ్మకాలన్నింటినీ విడిచిపెట్టేసి యేసుక్రీస్తుని విశ్వసించారంటారు ఇక్కడ రాయబడిన మాట. సో 5 విషయాలు నేను చెప్పాను. అక్కడ 5 విషయాలు, ఇక్కడ 5 విషయాలు. గుడ్డివారికి త్రోవ చూపితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో 5 విషయాలు చెప్పాను. మొట్టమొదటి 5 విషయాలు ఏం చెప్పానంటే, పాపం చేసేవాళ్ళు ఇంకొక పాపం చేసే వాళ్ళకి దారి చూపిస్తే వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా మార్చబడిందో అమ్నోను జీవితం గురించి మాట్లాడినాం. అలాగే పాపం చేయాలనుకుంటున్న ఒక వ్యక్తికి, ఒక అమ్మాయికి పరిశుద్ధతను కాపాడుకోవాలా, పాపం చేయకూడదు అనే ఒక యోసేపు మార్గం చూపించడం వల్ల యోసేపు ఎంత గొప్ప రాజుగా మార్చబడ్డాడో మనం చూసాం మొట్టమొదటిగా. రెండోదిగా ఏంటంటే, ఒక తెలివి లేని ఒక అజ్ఞానంలో ఉన్న వ్యక్తికి ఇంకొక తెలివి లేని అజ్ఞానులు దారి చూపిస్తే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా మార్చబడిందో రెహబాం జీవితం గురించి మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ తెలివి లేని అజ్ఞానంతో నిండి ఉన్న ఆ తూర్పు దేశ జ్ఞానులకు ఒక నక్షత్రము ఒక తెలివైన మార్గాన్ని, ఒక జ్ఞానం గల మార్గాన్ని చూపించడం వల్ల వాళ్ళు ఎంత గొప్పగా దేవుని ఆరాధించారో మనం చూసాం. మూడవదిగా కీడు చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అలాంటి కీడు చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తులు మార్గం చూపిస్తే పరిస్థితి ఎంత భయంకరంగా మార్చబడిందో మనం ఆహాబు యెజెబెల్ జీవితంలో చూసాం. అలాగే ఇక్కడైతే ఇజ్రాయేలు రాజు వాళ్ళ మీద కీడు చేయాలనే వచ్చిన వ్యక్తుల మీదకి కీడు చేయకుండా మేలు చేసి చూపించు అని చెప్పడం వల్ల, ఆ మార్గం చూపించడం వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మార్చబడినట్లు మనం చూస్తున్నాం. చివరిగా డబ్బులను అన్యాయం చేత మోసం చేత ఎలాగైనా సరే డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన కలిగిన వ్యక్తులకి అలాంటి వ్యక్తే దారి చూపించడం వల్ల అననీయ సప్ఫీరా జీవితం ఎలాగా ముగించబడిందో మనం చూసాం. అలా కాకుండా అలాగ మోసం చేత అన్యాయం చేత డబ్బులు సంపాదించుకోవాలా అనే ఆలోచనలో ఉన్నప్పుడు అది తప్పు, అది మంచి మార్గం కాదు అని ఒక మంచి న్యాయమైన మార్గాన్ని బోధించిన ఆ ఎలీషా గారి జీవితం ఎలాగా మార్చబడిందో మనం చూసాం. చివరిగా మూఢనమ్మకాల్లో ఉన్న సౌలు ఆ మంత్రాలు తంత్రాలు చేతబడులు వాటిని నమ్ముకోవడం వల్ల అలాంటి వ్యక్తికి అలాంటి మూఢనమ్మకాలు మంత్రాలు తంత్రాలు చేతబడులు ఆ నమ్ముకున్న వ్యక్తి మార్గం చూపించడం వల్ల సౌలు జీవితం, సౌలు కుటుంబము ఎంత భయంకరంగా నాశనమైందో మనం చూసాం. అలా కాకుండా మూఢనమ్మకాల్లో ఉన్న వ్యక్తులకి నిజమైన సత్యమైన మార్గాన్ని బోధించిన ఆ పౌలు గారి జీవితం వల్ల వాళ్ళ జీవితాలు ఎలాగ మార్చబడిందో మనం చూసినాం. ఇప్పుడు వీటన్నిటి విషయంలో మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం పరీక్షించుకోవాలి. మనకు త్రోవ చూపిస్తున్న వాళ్ళు ఎవరు, మనకు మార్గం చూపిస్తున్న వాళ్ళు ఎవరు, పాపపు విషయాలు చెడు విషయాలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకు మార్గం చూపిస్తుండేది అలాంటి పాపం చేస్తున్న వాళ్ళైనా, అలాంటి చెడు పనులు చేస్తుండే వాళ్ళైనా, లేకపోతే పరిశుద్ధంగా పవిత్రంగా ఏ చెడు పనులు చేయని వాళ్ళే మనకు మార్గం చూపిస్తున్నారా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటిగా. రెండోదిగా మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు, మనకు విషయంలో తెలివి లేకుండా ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మనకు మార్గం చూపిస్తుండేది కొందరు అజ్ఞానులు, తెలివి లేని వాళ్ళ, లేకపోతే బాగా జ్ఞానం ఉన్న వాళ్ళు, తెలివి ఉన్న వాళ్ళ. రెండోదిగా చూసుకోవాలా. మూడోదిగా ఇతరులకి నష్టం చేయాలా, కీడు చేయాలా, పగ తీర్చుకోవాలా అనే ఆలోచన వచ్చినప్పుడు మనకి మార్గం చూపిస్తుండేది అలాంటి కీడు చేసే పగ తీర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళ, లేకపోతే ఇలాంటి కీడు పగ తీర్చుకోకూడదు, మన స్నేహం గుణం కలిగి ఉండాలా, సహాయం చేసే గుణం కలిగి ఉండాలా అనే ఒక మంచి మార్గాన్ని నీకు చెప్పేవాళ్ళ. తర్వాత అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదించుకోవాలా అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు మనకు మార్గం చూపిస్తుండే వాళ్ళు కూడా అన్యాయస్తులు, అక్రమస్తులు అయి ఉన్నారా, లేకపోతే న్యాయముగా నడుచుకోవాలని బుద్ధి చెప్పే వాళ్ళుగా ఉన్నారా. చివరిగా మనం మూఢనమ్మకాల్లో ఉన్నప్పుడు
మనకు మార్గం చూపిస్తున్న వాళ్ళు కూడా మూఢనమ్మకాల్లోనే పడేసే వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఆ మూఢనమ్మకాలు కాకుండా నిజమైన మార్గంలోకి నడిపించే వాళ్ళుగా ఉన్నారా? మనకు మనం పరీక్షించుకుంటే మన జీవితము మనకు ఎవరు త్రోవ చూపిస్తున్నారో దాని మీదే ఆధారపడి ఉంటుంది. గుడ్డివారు త్రోవ చూపిస్తే కొంతలోనే పడతారు. గుడ్డివాడికి ఒక కళ్ళునాడు త్రోవ చూపిస్తేనే క్షేమంగా వెళ్తారు. మరి నీకు త్రోవ చూపిస్తున్న వాళ్ళు, నీకు మార్గం చెప్తున్న వాళ్ళు, నీకు ఆలోచన చెప్తున్న వాళ్ళు గుడ్డివారుగా ఉన్నారా, లేకపోతే కళ్ళు ఉన్నవారుగా ఉన్నారా? నువ్వు పరీక్షించుకోవాలి. అనేక విషయాల్లో కుటుంబ సమస్యల విషయంలో, నీ ఉద్యోగం విషయంలో, నీ చదువు విషయంలో, నీ పని విషయంలో, ఇరుగు పొరుగు విషయంలో, నీ ఊరి విషయంలో, వీధి విషయంలో, పిల్లల విషయంలో, అన్ని విషయంలో నీకు కొందరు కొన్ని మార్గాలు, కొన్ని ఆలోచనలు చెప్తూ ఉంటారు. ఆలోచనలు చెప్పేవాళ్ళు గుడ్డివారై ఉన్నారా, లేకపోతే కళ్ళున్న వారై ఉన్నారా? అంటే ఆ విషయం గురించి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నిన్ను మోసంలో, అన్యాయంలో, లేదంటే మరింత బాధలో, కష్టంలో, శ్రమలో తోసేసేవారుగా ఉన్నారా? నిన్ను నువ్వు పరీక్షించుకుంటే దాన్ని బట్టి నీ జీవితము గొప్పగా మార్చబడాలా, లేకపోతే నాశనం అయిపోవాలనేది ఆధారపడుతుంది. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నత సర్వశక్తి గల దేవా, యేసయ్యా, నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన నామం బట్టి మేము స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఈ రాత్రి కాల సమయం ప్రభా, మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి త్రోవ చూపిస్తే వారిద్దరూ పోయి గుంతలో పడతారు. ఆ గుంత చాలా భయంకరంగా ఉంటుంది అని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మేము స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మాకు మార్గం చూపిస్తున్న వాళ్ళు, మాకు ఆలోచన చెప్తున్న వాళ్ళు, మాకు సలహాలు ఇస్తున్న వాళ్ళు గుడ్డివారిగా ఉన్నారా, కళ్ళు కలిగిన వారుగా ఉన్నారా అని మాకు మేమేనైనా తెలుసుకొని గ్రహించుటకు సహాయం చేయండి ప్రభా. ఇదిగోనైనా పాపం విషయంలోనైనా త్రోవ చూపించే వాళ్ళు గుడ్డివారై ఉంటే, పాపం చేసే వాళ్ళై ఉంటే పరిస్థితి ఎంత భయంకరంగా మార్చబడుతుందో మీరు చెప్పినారు ప్రభా. అలాగనైనా ఒక సమస్య విషయంలో తెలివి లేని వాళ్ళు, అజ్ఞానపు వ్యక్తులనైనా త్రోవ చూపిస్తే ఆ సమస్య మరింత భయంకరంగా మార్చబడి పరిస్థితి చాలా దారుణంగా మార్చబడుతుందని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగనైనా తండ్రి, కీడు చేసే విషయంలో ఇంకొక కీడు చేసే వ్యక్తులు త్రోవ చూపిస్తే పరిస్థితి ఎంత దారుణంగా భయంకరంగా ఉంటుందో మీరు తెలియజేస్తున్నారు ప్రభా. అలాగే నేను అన్యాయంగా, అక్రమంగా ఏదైనా సంపాదించుకున్న విషయంలో వేరొక వాళ్ళు అలాంటి వ్యక్తులే త్రోవ చూపిస్తే, మార్గం చూపిస్తే అది ఎంత భయంకరమైన పరిస్థితులకి మార్చబడుతుందో మీరు తెలియజేస్తున్నారు ప్రభా. చివరిగా మూఢనమ్మకంలో ఉన్న వారికి, వేరొక మూఢనమ్మకంలో ఉన్న వాళ్ళు ప్రభా త్రోవ చూపిస్తే తమ కుటుంబాలు ఎలా నాశనం అయిపోయి ఉన్నాయో ప్రభా మీరు చూపించినారు తండ్రి. మేమైతే ప్రభా పాపం విషయంలో ప్రభా మాకు పరిశుద్ధుల సహవాసం ఉండాలి ప్రభా. పరిశుద్ధులు, పవిత్రులు ప్రభా మాకు మార్గాన్ని చూపించాలి ప్రభా. వేరే పాపిష్టి మనుషులు ప్రభా వారి ఆలోచన మేము తీసుకోకూడదయ్యా. పాపంలో చెడు పనులు చేసేవాళ్ళు ప్రభా వారి ఆలోచనలు ప్రభా మేము తీసుకోకుండా అయినా మంచిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతికి వారి ఆలోచన తీసుకుంటే మాకు సహాయం చేయండి తండ్రి. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభా అజ్ఞానులు, తెలివిలేని వాళ్ళ ఆలోచన మేము తీసుకోకుండానైనా మంచి జ్ఞానం గల వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళ ఆలోచన మేము తీసుకుంటూ సహాయం చేయండి ప్రభా. అలాగేనైనా కీడు చేసే సందర్భాల్లో ప్రభా వేరొక కీడు చేసే, అన్యాయం చేసే, నష్టం చేసే వాళ్ళ ఆలోచన తీసుకోకుండానైనా మంచి చేసే, మేలు చేసే వాళ్ళ ఆలోచన మేము తీసుకోవడానికి సహాయం తెచ్చండి ప్రభా. అలాగేనైనా అన్యాయంగా, అక్రమంగా డబ్బులు సంపాదించే వాళ్ళ ఆలోచనలో కాకుండానైనా ఇదిగోనైనా న్యాయంగా, నీతిగా బ్రతికే వారి ఆలోచన మేము తీసుకుంటూ సహాయం తెచ్చండి ప్రభా. చివరిగానైనా మూఢనమ్మకాలతో ఉన్న వాళ్ళ ఆలోచన మేము తీసుకోకుండా నిజమైన సర్వశక్తుల్లో ఉండే వాళ్ళ ఆలోచన మేము తీసుకుంటూ కృప చూపించవచ్చు. అలానైనా తండ్రి మీ గుడ్డివారే కాకుండా నన్ను ప్రభా ఇదిగోనైనా వెలుగులో నడిచినైనా గుంతలో పడకుండా తండ్రి మా జీవితంలో, మా కుటుంబ జీవితాలను కాపాడుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థించు. కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లకు తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా ఆత్మ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ
ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా గుడ్డివారు చూపించే త్రోవలో నేను నడవకుండా వెలుగు కలిగిన మార్గంలో నేను నడుస్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడు నిన్ను నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.